నమస్తే. జర్నలిస్ట్ మాలతి మాట్లాడుతున్నాను. నాతో పాటు ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ లీడర్, అలానే మాజీ పీసీసీ, అలానే మాజీ మంత్రి శైలజానాథ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఏంటి సార్ మీ గమ్యం ఏంటి? ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఒక్కసారిగా జగన్ని కలిసేటప్పటికి ఒక వేవ్ లాగా శైలజానాథ్ వైసీపీకి వెళ్ళబోతున్నారని అందరూ అంటున్నారు. మీరేమంటారు? నేను కూడా అది చూస్తూ ఉన్నాను. పోతే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక 10 ఏళ్ల తర్వాత ఒక చర్చ అయితే మామూలుగానే అటువంటి వార్తలు నా మీద ఉంటాయి. దాదాపు అన్ని పార్టీలు కూడా నేను చేరుతున్నానని రాసుకున్నారు చాలా. నాకు అన్ని పార్టీ సంబంధాలు బాగానే ఉన్నాయి వ్యక్తులుగా. కాకపోతే జగన్ రెడ్డికి నాకు ఒక ప్రత్యేక సంబంధం ఉంటుంది. జగన్ రెడ్డి గారి మా నాయకుడు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత అతను ఎంపీగా ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉండి పనిచేశాం. అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి కావాలని కూడా ప్రయత్నం చేశాం. సో ఒక సందర్భంలో కలిసిన తర్వాత ఇది ఎక్కువైపోయింది. దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ మధ్య నా కాన్స్టిట్యున్సీలో కానీ స్టేట్లో ఉన్న వాళ్ళు కానీ ఒక చర్చ మొదలుపెట్టారు. 10 ఏళ్ల పాటు చేశాం కదా, నువ్వేం చెప్తే అది చేసాం. అత్యంత కష్టకాలంలో కరోనా టైంలో కూడా నీ కోసం పనిచేసాం, పార్టీ కోసం పనిచేసాం. ఈ 10 ఏళ్ల తర్వాత మా పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించాలి కదా అని వాళ్ళు డైరెక్ట్గా ఇంతకుముందు అడిగేవాళ్ళు కాదు, నేనేం చెప్తే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చేస్తున్నారు, కానీ అడుగుతున్నారు, అసలు కూర్చో మాట్లాడు అంటున్నారు. సో నేను కూడా వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 10 ఏళ్ళ కింద 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు 50 ఏళ్ళకి వచ్చారు, 30 ఏళ్ళు పార్టీ అయినాయి. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లు లేక అది వస్తే ఇంకో 5 ఏళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ మాట వినాల్సిన అవసరం ఒకటి నా ముందు వచ్చి పడింది. సో వింటా ఉన్నాను. అట్లా ఆలోచించుకున్నప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఏమన్నా అంటే నువ్వు ఆలోచించు, 10 ఏళ్ళకు ఉన్నాం, రాజకీయాలు అనేది ఆదర్శం కోసం చేసాం, చాలా కష్టకాలంలో కరోనా టైంలో పనిచేసాం. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చాయి, నీ మాట ఈయన పోటీ చేసాం. ఒక 5 మంది ఎంపీటీసీలు, ఒకరు ఒక వార్డు మెంబర్ ఇట్లా గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన గెలుపు కూడా చూపించాం. రాహుల్ గాంధీ గారు వస్తే భారత్ జోడో యాత్ర కూడా చేసాం, మన డబ్బులు ఖర్చు పెట్టి చేసాం. మేము కాదనలే, కానీ ఇప్పుడు మా పరిస్థితి కష్టంగా ఉంది, ఏం చేస్తావు ఆలోచించు. కానీ మీ మీద ఇప్పుడు జగన్ కలిసేటప్పటికి ఆ పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ మీ కార్యకర్తలు అడుగుతుంది టీడీపీలో జాయిన్ అంటే మీ కూటమిలో జాయిన్ అవ్వమనా? లేదు మా వాళ్ళు అట్లా, వైసీపీ వెళ్ళమనా? మా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అట్లా మాట్లాడడం లేదు. మనకి రెస్పెక్ట్ ఉన్న ఏరియా, అట్లాగే మన ఐడియాలజీ కూడా కలిసే ఏరియాలో మనం ఉంటే బాగుంటుంది కదా అని మాట్లాడుతూ ఉన్నాం. నేను కూడా మాట్లాడదాం. ఐడియాలజీ రెస్పెక్ట్ రెండు వైసీపీలో ఉంటుంది అనుకుంటున్నారా? అట్లా అనడం లేదు, నిర్ణయించుకుంటే మీకు చెప్పకుండా ఎట్లుంటాం. ఒక చర్చ మీరు అడిగారు, నాకు పెద్దగా అబద్ధం చెప్పడం చేత కాదు. ఉన్న పరిస్థితి డిస్కషన్లకి ఇంతకుముందు వినేవాడిని కాదు, చాలా తేలిక పక్క ఏం ఆలోచిస్తారు బుర్ర లేదా అనేవాడిని. అట్లాగన్నా అవునా ఏమనుకుంటున్నావు పెద్దయ్య నువ్వేమనుకుంటున్నావు, లేదంటే లక్ష్మణ్ నువ్వేమనుకుంటున్నావు అడుగుతున్నా ఇట్లా. సో ఇది చూసే వాళ్ళకు కూడా ఒక ఆలోచన సాగుతున్న మాట వాస్తవం. కానీ ఇప్పటికి కూడా నేను రాజశేఖర రెడ్డి గారిని మన నాయకుడిగా ఇప్పటికి ఎట్లా గుర్తించి గౌరవించుకుంటుంటాను. నాకు రాహుల్ గాంధీ గారు అంటే చాలా ప్రేమ. రాహుల్ గాంధీ గారే ప్రేమ. నేను స్ట్రైట్లో ఇంతకాలం నేను పనిచేస్తున్నాను, రాహుల్ గాంధీ గారి కోసం పనిచేశాను. కానీ కొత్త సమస్యలు, కొత్త కాలం వచ్చినప్పుడు, కొత్త పాలిటిక్స్ వచ్చినప్పుడు, కొత్త జనరేషన్ ముందుకు వచ్చినప్పుడు నా ముందు ఒక సవాలు పెట్టారు, ఒక ప్రశ్న పెట్టారు. అంటే నీకోసమే పనిచేస్తావు, మా గురించి ఆలోచించవా అని. సో వాళ్ళ గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో ఈ ఫ్లక్చువేషన్స్ అన్నీ వస్తాం. అంటే జనరల్గా నాకు ఎప్పటి నుంచో ఉన్న సందేహం, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టారో అప్పుడు వస్తారు అనుకున్న వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళు జాయిన్ అవుతారు. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అత్యంత అభిమానం ఉన్న లీడర్ మీరు కూడా. ఆయనతో చాలా కలిసి పనిచేశారు, ఆయనతో ఒక ఆత్మీయ అనుబంధం మీరు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. రాకపోవడానికి కారణం ఏం లేదు. ఆ రోజు నేను అనుకున్నది కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఫైట్ చేయాలి. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలను ఎదుర్కోగలిగింది కాంగ్రెస్ పార్టీ నమ్మి. సో అట్లా అనుకోవడంతో దానికోసం పనిచేస్తూ ఉన్నాం ఆ రోజున. సో ఆ రోజు నిర్ణయం కరెక్టే అనుకుంటాను. నేను ఇప్పటికి కూడా నేను తప్పు నిర్ణయం చేసుకోలే అనుకుంటాను. అది నన్ను సంతోషాన్ని నాకు మిగిలించింది. దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా, బట్ నాకైతే పర్సనల్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, నేను నమ్మిన దానికోసం చేశాను. సో దాంట్లో నాకు ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారుని అభిమానించే వాళ్ళు లీడర్స్ అందరూ మీరందరూ కూడా చాలా సీనియర్స్ అందరూ కూడా ఉన్నారు. ఆ రోజు సంతకాలు పెట్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి అని చెప్పేసి. నాకు బాగా గుర్తుంది ఇది. అంటే అపోజిషన్ పార్టీస్ వాళ్ళు జగనే ఆ టైంలో పెట్టించుకున్నారని నిందలు వేశారు. అది నిందని నేను కూడా అంటాను యాజ్ అ జర్నలిస్ట్. మీరందరూ ఆ రోజు ఎంత బాధపడి ఎవరో ఒకరు లీడర్ ఉండాలి అని చేసింది అది అవాస్తవంగా బయటకు వెళ్ళింది. అంటే ఐ మీన్ దాన్ని
నెగటివ్ గా చాలా పబ్లిసిటీ అయింది. అంటే అట్లాగే కానీ వాళ్ళ ఎందుకని తర్వాత ఎవరు జగన్ కి ఆ సీనియర్ లీడర్లు ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళందరూ ఎందుకని సపోర్ట్ అంటే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి చివరిదాకా సపోర్ట్ చేశాం. ఓకే. చెప్పిన సంతకాల సేకరణ కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు నేను విప్పుగా ఉండేవాడిని. నా రూమ్లో నుంచే అదొక ఆఫీస్కి ఉండేది. రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అందరినీ కలిపి ఉంచగలడు అని చెప్పేసి. కానీ డెమోక్రటిక్గా ఆ రోజున 145 మంది సంతకాలు పెట్టారు. 5 మందికి లాస్ట్లో పెట్టారు, బట్ 140 పెట్టారు. డెమోక్రటిక్ జరగలే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి ఉంటారేమో తెలియదు, కానీ నాకు రోషయ్య గారిని రోషయ్య గారు వచ్చినప్పుడు నేను రానుపోన్నాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసి నేను సెకండ్ చేశాను సిఎల్పి లీడర్గా ఆ సెంట్రల్ హాల్లో. నాకు బాగా గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకుందలేదు తెలియదు కానీ నాకు గుర్తుంది. సో అంత చేసిన తర్వాత నేను అడుగు ముందుకు పోలేకపోయాను. సో ఎందుకు పోలేదంటే ఒక్కొక్క ఐడియా ఒక్కొక్కరికి ఉంటుంది. ఒక్కొక్క ఐడియా తీసుకున్న దాన్ని బట్టి సీనియర్స్ అందరికి ఈగో హర్ట్ అయిందా? ఇగో సమస్యలు ఏం లేవు. రేపు ఇప్పుడు వస్తున్నాయి కదా, ఆయన రెస్పెక్ట్ ఇవ్వరు లేకపోతే ఇలాంటివన్నీ బహుశా మీ అందరికి అప్పుడే ఏమన్నా ఉన్నాయి అలాంటివన్నీ? అట్లేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీ తొలసంగా నాకు తెలియదు కానీ ఎప్పుడు కూడా నా గౌరవాన్ని తగ్గించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించలేదు. చాలా చనువు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. నాకు ఇప్పటికి కూడా నేను ఇప్పటికి కూడా జగన్ రెడ్డి అని పిలుస్తాను. ఎంత పెద్ద గుంపులో ఉన్నా వచ్చి జగన్ రెడ్డి నాతో కలిసి మాట్లాడినా బాగున్నావా అని మాట్లాడతాను. నాకు అటువంటి ఇబ్బంది అదే ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ రిలేషన్స్ వరకు ఇబ్బంది లేదు. మాకు 10 ఏళ్ళ తర్వాత కలిసిన 10 ఏళ్ళ కింద ఎట్లా మాడుకున్నాం మళ్ళీ అట్లే మాడుకునేంత చనువు మా ఇద్దరి మధ్యలో ఉంది ఆఖరి. అది కూడా కాదు, కొద్దిమంది ఏదో కారణం చెప్తారు, అప్పుడే వెళ్ళిపోవాలి కదా. చాలామంది నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎవరైనా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఆయన ప్రవర్తన బాగాలేకుంటే అప్పుడే వెళ్ళిపోవాలా. పాపం మాత్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అధికారం కోల్పోయినాక వెళ్ళిపోతే ఎట్లా? ఇప్పుడు అంటే RRR వెళ్ళడం అవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు సాయి రెడ్డి గారు వెళ్ళారు. ఈ 1 వీక్ నుంచి జరుగుతున్నాయి, 2-3 డేస్ నుంచి జరుగుతుంది ఇష్యూ. సో సాయి రెడ్డి గారు వెళ్ళడం అనేది పార్టీ నుంచి అందరూ కూడా ఎందుకు ఇలా జరిగింది అనుకుంటారు? మీరేమంటారు యాజ్ ఏ సీనియర్ లీడర్గా ఏమనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా అంటే సాయి రెడ్డి గారు ఇంకా చాలే రాజకీయాలు అనుకున్నారేమో. చాలే రాజకీయాలు అనుకోవడం అతని హక్కు. అంటే ఇంకా 3.5 ఏళ్ళు ఉంది కదా. ఉంటే కొద్దిమంది అనుకోవచ్చు వద్దని, దానిదే ఉంది. దట్ ఈస్ ఇండివిజువల్ డెసిషన్ పర్సెప్షన్ కదా. సాయి రెడ్డి గారు ఇంకా చాలే చూసినాం, ఎన్నిసార్లు చూసినాం, దీనికి ఎందుకంటే ఏముంది విసుగు వస్తుంది అనుకోండొచ్చు, లేదంటే వేరే ఆలోచన ఉండొచ్చు. అంటే పార్టీ మారే ఆలోచన కాదు, సంథింగ్ అతని లైఫ్లో ఫ్యూచర్కి ఏదో వ్యవసాయం చేస్తా అన్నాడు, అట్లాగే టీవీ ఛానల్ కూడా ఏదో పెడతాడని వార్త వస్తూ ఉంది. సో సాయి రెడ్డి గారు డెసిషన్ చేసుకోవడానికి ఆయన చేయకపోతే బాగుండేది. ఈ టైంలో ఆయన డెసిషన్ చేసుకోవడం కోసం అన్ని హక్కుల్ని కలిగి ఉన్నాడు. అంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఆత్మ కేవీపీ ఎలానో అలానే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులు, మెయిన్ సలహాదారులు వచ్చేటప్పటికి సాయి రెడ్డి కానీ లేకపోతే ఇలా కొంతమంది ఉన్నారు, ఒక కోటరీ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ విమర్శించబడుతున్నారో అలా ఆయన వెళ్ళడం అనేది ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే పక్క పార్టీల వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. మామూలే, విజయసాయి రెడ్డి చాలా కీలకమైన పొజిషన్లో ఉన్నాడు. అతను నేను రాజకీయాలు చేయను మానేసిన అని చెప్తున్నాడు. ఒక 4-5 రోజులు అది అట్లే ఉంటుంది. దాని తర్వాత విజయసాయి రెడ్డి ఇన్సిడెంట్ కూడా మర్చిపోతారు. మళ్ళీ విజయసాయి రెడ్డి గారు ఏదైనా కొత్త విషయం మాట్లాడితే తప్ప. సో అది పెద్ద ఇష్యూ ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి కేంద్రం, అతనే దానికంతా, మిగతా వాళ్ళందరూ దానికి అటాచ్ అయిన వాళ్ళే. సో ఇంతకాలం విజయసాయి రెడ్డి గారు ఉపయోగపడ్డారు, పనిచేస్తారు, దాన్ని గౌరవించాలా పార్టీ. ఆ తర్వాత ఆయన నిర్ణయాన్ని కూడా గౌరవించాలా. అంటే ఇక్కడ ఆత్మలు అలా ఏముండవంటారు? ఆత్మలు ఏముంటాయి, అవన్నీ క్లోజ్ గా ఎవరు రీచ్ అవ్వలేరా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీరందరూ చెప్తారు కదా చాలా హార్ట్ఫుల్ గా ఉంటారు ఆయన అని చెప్పేసి. రాజశేఖర రెడ్డి గారు ఇలా చేతులేసి మాట్లాడతారు, అందుకే ఆయన మేము అభిమానిస్తాం, ప్రేమిస్తాం. అనుమానం ఏం లేదు దాంట్లో. అంటే ఆ రిలేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారా? విజయసాయి రెడ్డి గారితోనా? ఆయనతోనే కాదు ఎవరితోనైనా. విజయసాయి రెడ్డి గారిని ఎట్లా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మేము పిల్లలం, మేము కొత్తగా అతను చూసేకపోయేవాళ్ళం, అట్లా పొట్ట మీందో భుజం మీందో కొట్టేసి ఎట్లా ఉన్నాం అనేది అంతే. ఇంక మేము అడిగింది లేదు, ఆయన చేసింది లేదు. అట్లా కలిసేకే పోయేవాళ్ళం రోజు 2-3 సార్లు. భుజం మీద చెయ్యి వేస్తే అసలు ఆ చెయ్యి ఎక్కడ తీసేస్తాడు అని ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ విధంగా మేము వంగేవాళ్ళం ఆ రెసిస్టెన్స్ ఇవ్వకుండా. కనుక అది వేరే, దట్ ఈస్ డిఫరెంట్. రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంత విషయం ఇప్పుడు మామని చేసి మాట్లాడలేడు, సాధ్యం కాదు. బహుశా అతనికంటే చిన్న పిల్లలు, అతనికంటే అతని ఈక్వల్ అయితే వేసి మాట్లాడచ్చు, అంతేగాని ఎంత దగ్గర మనిషి అయినా విజయసాయి రెడ్డి పైన చేసి మాట్లాడలేడు అని అనుకుంటా ఉన్నానబ్బా. అంటే చేయడం అనేది నేను అంటుంది చేయడం కాదు, కార్డియల్ రిలేషన్ అనేది ఉంటుంది. కార్డియల్ రిలేషన్ వాళ్ళంతా ఖాస్ ఆద్మీనే, కానీ ఏదో సమ్ రీజన్ ఇట్ టుక్ ఎ డెసిషన్. ఆ డెసిషన్ విజయసాయి రెడ్డి గారే చెప్పాలా, మనం చెప్పలేము.
కనుక డెసిషన్ విజయసాయిరెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు కాబట్టి బాధే. నేను అది చూశాను ఎప్పుడు వార్తల్లో వాళ్ళు బాధపడ్డాం మేము అని చెప్పినట్లు. నేను కూడా అసలు ఏందబ్బా అని అనుకున్నా. బట్ అతనికి మన శాస్త్ర చెప్పినట్లు ఫ్రీ విల్ ఉంది, ఆ నిర్ణయ స్వేచ్ఛ ఉంది. ఆ నిర్ణయ స్వేచ్ఛ ప్రకారం నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయ స్వేచ్ఛ వలన చేసుకున్న నిర్ణయానికి వచ్చే ఫలితం కూడా అతను బాధ్యత వహించుకుంటాడు. సో దట్ మచ్, అందుకంటే పెద్ద నాకేం ఇంపార్టెన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ లేని విధంగా ఇంతవరకు తన హయాంలో ఎక్కువ మందికే ప్రాతినిధ్యం ఇచ్చాడు అనేది ఒకటైతే ఉంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పేసి ఆయన చేసిన ఆ స్లోగనే ఫెయిల్ అయిందని ఎలక్షన్స్ కూడా అంటూ ఉంటారు. మీరేమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు నేను పరిశీలించినప్పుడు ఒకటి, అతను ఓట్ బ్యాంక్ ఏం చెక్కు చెదరలే. ఎస్సీ ఎస్టీ బీసీలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అతనితోనే ఉన్నారు. అందుకే 40% ఓటింగ్. అది వాడడం వల్లే, ఆ స్లోగన్ వాడడం వల్లే ఆయన ఓడిపోయాడనే ఒక విమర్శ కూడా ఉంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఎస్సీ ఎస్టీలకి దత్తపుత్రులు అనేవాళ్ళు. మర్చిపోతే ఎట్లా? అసలు వీళ్ళేం, వాళ్ళు ఉంటే అయిపోయిందబ్బా, ఇందిరమ్మ ఉంటే వాళ్ళే అనేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్లా ఉండవు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇవి ఎవరెన్ని మాటలు మాట్లాడినా కులాల పునాది మీద జరిగే రాజకీయాలు. మీకు రాహుల్ గాంధీ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారు కదా. ఓకే, రాష్ట్రాన్ని విడగొట్టారు, ఒక నెగిటివిటీ అయితే ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా మూటగట్టుకున్నారు. సో మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్గా షర్మిలమ్మని చేసి మళ్ళీ ఇంకొంత నెగిటివ్ని మూటగట్టుకున్నారు ఆయన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డికి పార్టీలో ఒక 60% అప్పుడు 151 సీట్స్ వచ్చినాయి అంటే మీ కాంగ్రెస్ సపోర్ట్ ఏది? 100% కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు రావడమే. ఇప్పుడు షర్మిలమ్మకి సీట్ ఇచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ మూట కట్టుకుందా? అంటే అట్లా అనుకోకూడదు. ఏంటంటే ఐ థింక్ షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి లెగసీని తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీలో అనుకున్నారు. సో నమ్మారు. మళ్ళీ పాలిటిక్స్ చేశారు కదా ఇక్కడ. పాలిటిక్స్ ఏముంది? దిస్ ఇస్ పాలిటిక్స్. ఏం పాలిటిక్స్? ఎలా అన్న మీదకి చెల్లెలు మళ్ళీ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మెంబర్ ని తీసుకొచ్చి పెట్టడం అనేది ఎలా జీర్ణించుకోగలుగుతారు? కాంగ్రెస్ కార్యకర్తలైనా, కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలైనా, వైసీపీ అభిమానులైనా జీర్ణించుకోలేరు. కానీ అదే జీర్ణించుకోలేకపోయారు. అట్లేం లేదు, కానీ మొత్తం మీద లెట్ షర్మిల అని నమ్మారు మా మేడం. ఐ థింక్ లెట్ వి సీ. ఎందుకంటే 6 months నుంచి అప్డేట్ జడ్జ్ చేయలేము. 6 months ఎలక్షన్ల ముందర మేడం పిసిసి ప్రెసిడెంట్, ఎలక్షన్లో అసలు మీరంతా సీనియర్ నేతలు, రఘువీరారెడ్డి గారు కావచ్చు, మీరు కావచ్చు, హర్ష కుమార్ గారు కావచ్చు, ఉండవల్లి గారు, అందరూ మీ అందరినీ వెనక అట్లా కూర్చోబెట్టుకొని ఆవిడ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంటే ఆ రోజు మీ ఫేసెస్ చూసిన వాళ్ళందరూ కూడా ఏంటబ్బా అనుకునే పరిస్థితి వచ్చింది. మరి ఆ వెనక మీరు అంటే ఒక ఇది లేకుండా నెత్తురు చుక్క లేదన్నట్టు కూర్చున్నారు మీరందరూ. జగన్ని తిడుతున్నా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఏమంటారంటే చూస్తూ ఉండిపోయారు ఈ సీనియర్స్ అంతా. మా నాయకుని కుటుంబం వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. శ్రీమలమ్మ అయినా ఎదురుగానే మీ ముందే మేము చెప్పాం. అర్థమవుతుంది. డయాస్ పైన రియాక్ట్ కావడం అన్నది జరగదు. షీఈ్ ఎ లీడర్, ఏమైనా షీఈ్ ఎ పిసిసి ప్రెసిడెంట్. మా స్టేట్ వరకు మాకు నాయకురాలు. ఆమె ఒక మాట మాట్లాడి నచ్చకపోతే లోపల చెప్పేస్తాయి, ఇది కరెక్ట్ కాదని చెప్తాం. నేను ముసలి చెప్పే ప్రయత్నం కూడా చేశాను నేను. కాబట్టి నిజమే మీరు చెప్పింది కరెక్ట్, అట్లే ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక్క రాశి తిట్టారనుకోండి, మాకు అర్థం కాదు, కాసేపు అర్థం కాదు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, నిజంగా అర్థం కాదు. ఏంటిది తిడుతున్నారు, మాట్లాడుతున్నారు, మీరంతా అసలు నెత్తురు చుక్కలేదు. అంటే వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ యూనో. మాకు అనుకోని కాదు, అసలు జరగదు అనుకునే సంఘటనలు వచ్చినప్పుడు. బట్ వాట్ షీ డిడ్ పర్సనల్ ఇష్యూస్లో కాకపోతే మిగతావి గత ప్రభుత్వం ఏం పని చేసింది అని అడగడం తప్పులేదు, కానీ గత ప్రభుత్వమే ఏం పని చేసినాడు కరెక్ట్ కదా అనుకుంటుంటాను నేను అంతే. బట్ ఎనీహౌ 6 months ముందే వీ కెనాట్ జడ్జ్. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జడ్జ్ చేయలేరు. చూద్దాం. అంటే జడ్జి చేయలేరు, కానీ ఆవిడ రావడమే జగన్ని టార్గెట్ చేయటం అనేది మీ సీనియర్ నేతలకు కూడా చాలా మందికి నచ్చలేదు అనేది ఒకటి ఉంది. అందుకే ఇప్పుడు చూడండి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు పక్కకి వెళ్తున్నా కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ వైపు, అంటే మీరు అంటున్నారు కదా కాంగ్రెస్ భావజాలం అది జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది అని చెప్పేసి, సో అందుకనే ఆకర్షితులు అవుతున్నారా? ఆ యాంటీ ఇదే అట్లా కాదు. ఈ ప్రశ్న చాలా షర్మిలమ్మ మీద వచ్చిన యాంటీని మీరు ఇటువైపు అంతా డైవర్ట్ చేస్తున్నారా మీ పార్టీకి సంబంధించి? అట్లేం లేదు ఈ ప్రశ్న. ఎందుకంటే ఇంతకుముందు ఎందుకు మాకు అవసరం రాలేదు. మాకు ఇంతకుముందు మేము మాదైన శైలిలో మేము పోతుండేవాళ్ళం. ఈ రోజున కొత్త ఈవెంట్లు ముందుకు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
చాలా సంఘటనలు మాకు అర్థం కానివి మేము జీర్ణించుకోలేని జరుగుతున్నాయి. అంటే ఏ సంఘటనలు, ఎలాంటివి? బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు ఇష్యూ. నిజంగా దేవుని మీద భక్తి ఉంటే తిరుపతిలో పొరపాటు జరిగితే దాన్ని లోపల పెట్టేసి దేవుడు అని చెంపలేసుకోవాలి. అంత భక్తి ఉంటే ఊరకనే ఆ 2 రోజులు మాట్లాడి మెట్లు గడిగేసేసి మిమ్మల్ని అడిగేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. అట్లాగే వాలంటీర్ ఒక వ్యవస్థ మొత్తం తీసేయడం. ఇంకా మాట్లాడితే నేను నా వరకు పర్సనల్ ఫీల్ ఇది అంటే అసలు అధికారులని మీ అధికారులు మా అధికారులు ఏతిది? వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు. అందరికీ పాలిటిక్స్ ఉంటాయి, వాళ్ళకి పాలిటిక్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లో విపరీతంగా పనిచేశారు అనే వాళ్ళు మీరు ఇబ్బంది పెడితే ఇప్పుడు పనిచేసే వాళ్ళకి వచ్చే గవర్నమెంట్ వదిలిపెడుతుందా? అంటే ఇది ట్రెండ్ కాదు కదా. ఇక్కడ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక యూపీఎస్సీ లేదు. ఆ యూపీఎస్సీలో చంద్రబాబు నాయుడికి ఒకటి, జగన్మోహన్ రెడ్డికి ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ఒకటి, ఇట్లా ఏం లేవు. అందరూ ఒకే అధికారులు ఇక్కడికి వస్తారు. కనుక వాళ్ళ డిఫరెన్షియేట్ అంతగా గ్యాప్ బిల్డప్ చేయడం అన్నది ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అక్కడ నేను డిఫర్ అవుతున్నాను. ఆ తర్వాత ఇంకా అట్లే ముందుకు వస్తే విశాఖపట్నంలో ఉంది ఒక బిల్డింగ్ కట్టారని ఏం ప్రచారం చేస్తారు వీళ్ళు? ప్యాలెస్ కట్టుకున్నాడు అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్యాలెస్ కట్టాడు. దేనికైనా వాడుకో, అతను ఎందుకైనా వాడుకోవచ్చు, నువ్వు దేనికైనా వాడుకో. నువ్వు దాన్ని స్టేట్ గెస్ట్ హౌస్గా మార్చి మన వచ్చిన మోడీ గారిని అటు వీలైతే ఆయన ఎవరు ట్రంప్ గారిని పిలిపించి చూసుకో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా సీన్ చూద్దామని పిలిపించుకో. లేదంటే బిల్ గేట్స్ని వాళ్ళంతా వాళ్ళు అక్కడ ఇవ్వు. కనుక అటువంటి ఒక లేని మాటలు మాట్లాడటం. నేను అక్కడ కొండల్ని నేను అక్కడ ఎర్రమట్టి దిబ్బల్ని నాకు కూడా బాధ. ఎందుకంటే నాకు విశాఖపట్నం వచ్చినప్పుడు కొద్ది ఇష్టమైన ప్రాంతాల్లో ఒకటి ఉత్తరాంధ్ర ప్రధానంగా. అట్లా మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్గా చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్రైవేట్లకు తీసుకెళ్తాడు. దానికి నేను వ్యతిరేకం. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లు ట్రై చేస్తుంది. కాబట్టి కస్తూర్బా స్కూల్స్ కట్టాం. 800 దాదాపు మోడల్ స్కూల్స్ కస్తూర్బా స్కూల్స్ కట్టాం. ఈయనకి తెలీదా? ఈయనకి మాకు తెలీదా మాత్రం? మాకు ఎందుకు కట్టాం? కామన్ మ్యాన్ పేదలు చదువుకుని బయటకు వస్తారని చెప్పి కట్టాము. అది వ్యతిరేకం ఇతనికి. రోడ్లు కూడా నేను పీపీపీ ఇచ్చేస్తాను, మీరు టోల్ గేట్ కట్టి బతుక్కోండి అని చెప్పే పరిస్థితి. సో ఇటు విధానాల పరంగానే తేడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధానాలు ఫాలో చేస్తుందో ఆ విధానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర దాదాపు 90% ఆయన దాన్ని ఫాలో చేస్తారు. కనుకనే మేము అటుపక్క మాట్లాడుతున్నాం, ఇటుపక్క మాట్లాడుతున్న ఫీలింగ్ మీకు కాదు. మేము డెఫినెట్గా దానికి వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు సనాతని ధర్మానికి నేను వ్యతిరేకం. పవన్ కళ్యాణ్ యొక్క మిగతా అంశాలు నేను వ్యతిరేకం. నేను చిరంజీవి ఫ్యాన్. బట్ పవన్ కళ్యాణ్ మాడే మాటలు నాకు ఏదైనా కోపాన్ని కాదు విసుగుని తెప్పిస్తాయి. ఏందో ఆశించి మాట్లాడుతుండే ఈ డిప్యూటీ సీఎం గారు అనిపిస్తుంది నాకు. మీరు బుక్స్ చదువుతారు, ఆయన బుక్స్ చదివేస్తారు. చాలా మీకు విసుగెలా వస్తుంది? అంటే అతను ఏంది మాట్లాడుతున్నా అర్థం కాదు. నిజంగా పవన్ కళ్యాణ్ నైస్ మ్యాన్. అప్పుడు 5 lakhs బుక్స్ కొన్నారంట ఆయన. కొన్ని తప్ప ఏం డబ్బులు ఉన్నాయి కొంటాడు. ఏముంది, చదవాలి కదా. కనుక చదవడం కోరుకుంటా ఉన్నాను. మీరేమో ఆయన కొన్ని చదవండి తప్పేముంది అంటున్నారు, మళ్ళీ మాట్లాడడం చేత కాదని మీరే అంటున్నారు. అంటే వెన్ హీ స్టార్టెడ్ హిజ్ పొలిటికల్ జర్నీ, నేను ప్రశ్నించేకే పుట్టాను అని చెప్పి వచ్చాడు. నేను చెగువేరా నా మార్గం నా ఆదర్శం చెప్పాడు. చెగువేరా మార్గం ఏందో అందరికీ తెలుసు. హీ సాక్రిఫైస్ లైఫ్ ఫర్ ద లెఫ్టిస్ట్ మూమెంట్, సమాజం కోసం చేశాడు. ఆటి నుంచి మారుతా వచ్చాడు. చంద్రబాబు నాయుడు తిట్టాడు, ఏదో ఉద్దండమన్నాడు, ప్రశ్నిస్తా అన్నాడు. మళ్ళీ బీజేపీ దగ్గర పోయాడు. బీజేపీ దగ్గర నుంచి అప్పుడు సర్దుకున్నాం పొలిటికల్ పార్టీలేని. మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలిశాడు. మళ్ళీ వచ్చి చిరికి ఇవన్నీ కాదు, నేను ఆఖరికి సనాతన ధర్మాన్ని భారతదేశంలో అసలు ఏంటి అంటారా? వాట్ ఈస్ దిస్? అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు నాకేం ఇప్పటికీ అర్థం కాదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని మీలో గెలిపేస్తున్నారు అప్పట్లో. ఇప్పుడు అంటే ఈ సనాతని ధర్మం ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఏదైనా పవన్ కళ్యాణ్ బీజేపీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉందా? బీజేపీకి ఆంధ్రాకి అది కూడా వచ్చినాయి, డిస్కషన్స్ అయినాయి. బీజేపీ యొక్క ఏమంటారు మోడ్ ఆఫ్ ఆపరాండి చూసినప్పుడు నువ్వు ఆఖరికి పవన్ కళ్యాణ్ని కలుపుకోదు. పవన్ కళ్యాణ్ అట్లా పెడుతుంది. వీళ్ళు మాట్లాడాల్సిన ప్రతి మాట ఆయనతో మాట్లాడిస్తుంది. వీళ్ళేమో మేము మాట్లాడామా అంటది. వీళ్ళెవరు నోరిప్పరు. అంతెందుకు అంత పెద్ద తిరుపతి లడ్డు ఇష్యూలో బీజేపీ వాళ్ళు మాట్లాడింది తక్కువ. మీరు గమనించండి. ఎవరో 2-3 పోయారు తప్ప చంద్రబాబు మాట్లాడింది తక్కువ. పవన్ కళ్యాణే మాట్లాడాడు. చివరికి ఆ మెట్లు కడుక్కుంటా ప్రాయచిత్తం చేసుకుంటా. మన ఎక్కడో ఒకటి చూస్తే ఏదో న్యూస్ ఏదో ఒకటి విజయనగరంలో శ్రీరాముని విగ్రహం చేసిన వాళ్ళు డబ్బులు ఇచ్చినారు తెలుగుదేశం వాళ్ళు, ఏం ఇచ్చారు. మరి ఏం చెప్తావు? మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు? నేనేమంటా అంటే పవన్ కళ్యాణ్ ఇంకొద్దిగా కూర్చొని దేనికోసం అతను రాజకీయాలు చేస్తామో ఆలోచించుకోవాలి. అది కాకుండా ఊరకనే ఇప్పుడు సినిమా లెవెల్లో ఉంటుంది. ఆఖరికి సినిమా లెవెల్లో పోయి ఇట్లా అంటారు, పని జరిగిపోద్ది.
డైరెక్టర్ కట్ అంటాడు, రీల్లో బయటకు వస్తుంది, మేము కూడా విజిల్ వేస్తాం. అదే అర్థం కాని పరిస్థితి ఏంటంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి చాలా హార్ట్ఫుల్ గా పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి ఆయన పార్టీ పెట్టింది, ఆయన అభిమానులందరూ ఆయన సీఎం గా చూడాలనుకుంటుంది, ఇదంతా కూడా వేస్ట్ ఆఫ్ అభిమానమేమో. అంటే జనరల్గా రాజకీయాలు అంటే పురాతన కాలం నుంచి రాజకీయాలు పరిశీలించినప్పుడు ఒకటి ప్రత్యక్షంగా ఎదుర్కోవడం, రెండోది పక్క నుండి ఎదుర్కోవడం. బీజేపీ ఇన్ఫ్లుయెన్స్లో పవన్ కళ్యాణ్ పక్క నుండి ఎదుర్కొంటాడేమో అనిపిస్తుంది నాకు ఇప్పటికీ ఏమనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడుకి థ్రెట్ జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి థ్రెట్ పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డీసీఎం పదవి, అఫ్కోర్స్ డీసీఎం పదవికి పవన్ కళ్యాణ్ కాబట్టి హైప్ ఉంది, నేను దాన్ని కాదన్ను. కానీ డీసీఎం పదవికి ఉన్న అధికారులు కూడా తెలుసుకోవాలి, ఏముండవు. అది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చే ఒక పోస్ట్ అది. సో మాట్లాడడం, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం, అరే నీ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కదా. నిన్న చూసే ఎంత హైప్ చేస్తారంటే, నిన్న ఏదో ఎక్కడో చూసాను, నాకు నవ్వు పొద్దున్న నవ్వేదాన్ని చూసి. ఒక పోలీస్ ఆఫీసరు రిపబ్లిక్ డే పెరేడ్లో పవన్ కళ్యాణ్ నమస్తే పెట్టింది, చంద్రబాబు నాయుడుకి నమస్తే పెట్టింది. బెటరా? పెరేడ్లో ముందే రాసిస్తారు ఎవరికి నమస్తే పెట్టాలా, ఎన్ని అడుగులు వేయాలా, ఎటుపక్క మెడ తిప్పాలా కూడా రాసిస్తారు వాళ్ళు. మరి దాన్ని కూడా హైప్ చేసుకునే ప్రయత్నం, వై ఫర్ వాట్? 10 ఏళ్ళు ఆయన సీఎం ఉండాలని కోరుకుంటున్నాడు అంటే 10 ఏళ్ళు ఇలా కూటమి ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. 10 ఏళ్ళు జగన్మోహన్ అధికారులు రాకూడదని కోరుకుంటున్నాడు ఆయన. దాన్ని అమాట చెప్పకుండా ఆఖరికి నేను 10 ఏళ్ళు ఇతను సీఎం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. కానీ బయట ఏమంటున్నారంటే లాస్ట్ నేను మన గోదావరి జిల్లాకు పోయి రాజమండ్రి కాండ పోయి ఏమంటే, లేదండి లాస్ట్ ఇయర్లో మా వాడు బయటకు వచ్చేస్తారండి అంటున్నారు వాళ్ళు. చేస్తే మీకు తెలియదండి, మీరు రాయలసీమ వాళ్ళు కదండి, అట్లే మాడతారండి మీరు అన్నారు. అట్లేదు, అతను రాయలసీమ నెల్లూరు పక్కన అంత పెరిగిందని చెప్పాను నేను. అంటే లేదండి, అంటే ఆయన చెప్పింది వదిలేయండి పాపం, దాన్ని మనకు అవసరం తెలుసు కదా. నెల్లూరు మా అత్తారూరు, నాకు ఐ నో హిజ్ హౌస్ అండ్ ఎవ్రీథింగ్. ఇక చిరంజీవి గారికి నాకు చాలా, చిరంజీవి గారి కోసం చొక్కాలు చించుకున్నాం. సో పవన్ కళ్యాణ్ కూడా నాకు ఆ ప్రేమ కూడా ఉంది. కాకపోతే ఏంది వాట్ హీస్ డూయింగ్ నాకు అర్థం కావడం లేదు. ఏంది ఇతను ఎక్కడికి తెలుస్తాడు ఇతను వీళ్ళ పార్టీని, ఎక్కడ తెలుస్తాడు ఈ జనాన్ని, అది నా సమస్య. ఇప్పుడు అతను ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకిని నేను, అంటే బీజేపీకి వ్యతిరేకిని నేను. వాళ్ళ పాలసీ వాళ్ళకు ఉంటుంది, నా పాలసీ నాకు ఉంటుంది. నాకు అర్థమవుతారు, కనీసం వాళ్ళు ఏం చేస్తారో అర్థం అవుతారు. అందరూ నరేంద్ర మోడీ సర్వశక్తివంతుడు మాట్లాడుతుంది, నేను ఒప్పుకోను ఆఖరికి. నరేంద్ర మోడీ గారు సర్వశక్తివంతుడు, నాగ్పూర్లో ఉన్న వాళ్ళ శక్తివంతులు, వాళ్ళు చెప్పింది చేసేకి అతను ఉన్నాడు తప్ప, అతను వద్దనుకుంటే గంట బీకేస్తారు వాళ్ళు, నాగ్పూర్లో ఉన్న వాళ్ళు. అంతే, గంటకు టైం పట్టదు. దానికి ఎగ్జాంపుల్ చెప్పా చాలాసార్లు. యోగి ఈజ్ ఎమ్మెల్యే కాదు కదా, ఎక్కడో గోరఖ్పూర్లో ఏదో పసులు అదేం సార్ గోశాల గీశాల మెయింటైన్ చేస్తూ ఉండి ప్రింటింగ్ చూసుకునే ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ అతను. అంత పెద్ద మెజారిటీ వస్తే తెచ్చిపెట్టినది కూడా మాట్లాడారా? సో ఆ టైం టెల్లింగ్ అంటే పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటికి కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు, డీసీఎం గారు, మీరు కొంచెం ఆగండి, కూర్చోండి. ఏంది మీరు దేనికోసం, సనాతన అంటే దేనికోసం చేసి చెప్పాలి వాళ్ళు. సనాతని అంటే ఏంటి, మన ఎవరు లిస్ట్ పంపించారు నాకు, సనాతనంలో ఏం జరిగినాయని చెప్పేసి. అంటే మీరు ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు? అనేక ప్రశ్నలకు ఇంకా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. అసలుకి వేదాలు లేని దేవతలు నువ్వు ఎట్లా దేవుళ్ళని ఒప్పుకోమంటావు? మళ్ళీ ఇంద్రుడికి, వరుణుడికి, అగ్నికి, వాయువుకి కదా దండం పెట్టాల్సింది. ఇప్పుడుకున్న ఒక ఆర్గ్యుమెంట్ మళ్ళీ ఇన్ని మాట్లాడాలి. కానీ చెప్పేదంటే పవన్ కళ్యాణ్ గారు, మీ మనసు మంచిది, మీరు కూర్చోండి, ఆలోచించండి. లేదు నేను ఇంతే అనుకుంటే లైట్ నిన్ను కూడా ఒక పక్కన పెట్టుకుని ఆలోచిస్తాం. అంటే ఒకసారిగా అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎప్పుడైతే ఒక అంటే టీడీపీ మీద ఒక నెగిటివ్ వస్తుందో అప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అన్నట్టు లడ్డు వివాదం కావచ్చు, లేకపోతే మొన్న జరిగిన తిరుపతిలో జరిగింది కదా, చనిపోయారు, ఆ ఇష్యూస్లో కావచ్చు, ఇంకా ఏ ఇష్యూలోనైనా ఈయన ముందుకు వచ్చేస్తున్నారు, ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టు వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, కానీ ఈయన ముందుకొచ్చి. అంటే ఇది లోకేష్ వెనకబడిపోతున్నాడు అనే ఉద్దేశంతోనే ఈ మధ్య లోకేష్ కూడా డీసీఎం అవ్వాలని చెప్పేసి పార్టీ వాళ్ళందరూ కోరుకుంటున్నారు అంటున్నారు. అది అట్లేదు, లేకపోతే అసలు ఎందుకో సీఎం అయిపోతాడు లోకేష్, సీఎం అవ్వాలి, లేకపోతే డిప్యూటీ సీఎం అవ్వాలి అని మాట. చంద్రబాబు ఉన్నారు కదా పక్కన, ఏమో తొందరగా చేసేద్దాం అనుకుంటున్నారేమో. పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పాము. అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఎక్కడైతే చంద్రబాబు నాయుడు పార్టీ ఫెయిల్ అవుతుందో అక్కడ నేనున్నానని చెప్పుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నానని అనుకుంటా ఉన్నా. చెప్పిన థ్రెట్ ఇక్కడి నుంచే వస్తుంది. నేను మాట్లాడి రేపు పొద్దున ఇది నువ్వు చేయలే కదా పవన్ కళ్యాణ్ అని అడిగితే నేను దాన్ని వ్యతిరేకించాను కదా అని చెప్పుకోవడం కోసం ఒక ప్రయత్నం ఉంటుంది. లోకేష్ బాబు వరకు వస్తే అతను సీఎం ఏమన్నా వచ్చింది ఏముంది, పోయింది ఏముంది? వాళ్ళ పార్టీ అధికారం లేకుంది, వాళ్ళ లీడర్ ఎవరు ఉంటే వాడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. డీసీఎం, ఇప్పుడు డీసీఎం అంటే అధికారితంగా ఫోటో వేసుకోవడానికి తప్ప అన్ని పనులు అబ్బాయి చేస్తాడు కదా.
కనుక నేను దాన్ని పెద్ద ఇష్యూగా వీళ్ళు పెద్ద ఇష్యూ చేసుకో, ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్న లీడర్లు కొద్దిమంది ఒకటే ఉండాలి కదా అనుకునే ఒక ఆలోచన వచ్చిపోతుంది. ఎంతమానం ఉండొచ్చు, అన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లే. అంటే ఆయన డీసీఎం అవ్వాలి, సీఎం అవ్వాలి అనగానే ఇటు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా ఒక ఆందోళన వచ్చింది, మరి మావాడు ఏం చేయాలి, సీఎం అవ్వాలి అని చెప్పేసి. సో ఇది ఎక్కువ కాలం నిలబడదేమో అని ఈ మధ్య కాలంలో ఈ ఇష్యూస్ జరిగినప్పుడు చూస్తే అనిపించింది. మీకేమనిపించింది? అట్లా మీకు అనిపిస్తుంది కదా, మీకు అనిపించింది, మీకు అనిపించకూడదు యాక్చువల్గా అయితే, మీ సీనియర్లు కాబట్టి. పవన్ కళ్యాణ్ లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేంత నంబర్ కలిగి ఉంది, ఎగ్జాక్ట్లీ నంబర్ కలిగి ఉంది. కనుక ఈ ప్రభుత్వాన్ని పీల్చేస్తాడు లేదు. వీళ్ళని కల్పించింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు నాయుడికి ఒక వెంటికి, అంటే అతన్ని ఒక రక్షణ వలయంలో వెంటికి పవన్ కళ్యాణ్ కావాలి. పవన్ కళ్యాణ్కి తను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం, తన విధానం ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం అధికారం కావాలి. వీళ్ళకి ఇద్దరి సపోర్టు మోడీకి కావాలి. మోడీ గారి కృపా కటాక్ష వీక్షణాలు వీళ్ళిద్దరికీ కావాలి. సో ఇది ఒక పెద్ద సైకిల్. దీన్ని అంత ఈజీగా బ్రేక్ చేయడం సాధ్యం. ఎందుకంటే ఎవరో ఒక్కరు ధైర్యం చేసి ఏంది మీ సంగతి, ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ ఉంది, ఎలక్షన్ ముందు ఎన్ని మాట్లాడారు, ఇద్దరు విపరీతంగా మాట్లాడారు. ఒక లోకేష్ కలుపుకుంటే ముగ్గురు భయంకరంగా మాట్లాడారు. ఏదో 11,000 కోట్లు, 11,440 కోట్లు ఏదో డబ్బులు ఇచ్చారు, విపరీతంగా మా శ్రమ మా చెమట చేసాం, ఇంకో గారు ముందుకు పోయి ఇది కష్టపడి తెచ్చాం, మీరు ఇంకా కాదు కంటే ఇంకొక వచ్చి అంతకంటే ఇంకా మోసమైన మాటలు ఏమైనా ఉన్నాయా? 30,000 అప్పే ఉంది వాళ్ళ దగ్గర. ఐరన్ ఓర్ ఇమ్మంటే ఇయ్యరు, సెయిల్లో పెట్టమంటే పెట్టరు. అంత ప్రేమ ఉంటే నిర్మలా సీతారామన్తోనూ మోడీతోనూ మాట్లాడి అది కట్టే ట్యాక్స్లన్నా వే ఆఫ్ చేయించాలా, అట్లా గవర్నమెంట్ అప్పులను వే ఆఫ్ చేయించాలా, అవి ఏమీ లేవు. కనుక మీరు అన్నీ పెట్టుకోవాకండి. దీస్ పీపుల్ ఆర్ లైక్ దిస్ ఓన్లీ. కనుక బీజేపీ వీళ్ళని కలిపి పెడుతుంది కూడా. చూసే వాళ్ళకి అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, మనం వార్తలే చూస్తుంటామన్నీ, ఎందుకంటే మధ్యకాలంలో జగన్ రెడ్డి బీజేపీ అంతా ఉంటుంది. సైద్ధాంతికంగానే బీజేపీకి జగన్ రెడ్డికి ఎక్కడో చోట సరిపోదు. అంటే అందుకే కదా ఆయన కూడా డైరెక్ట్గా సపోర్ట్ ఎప్పుడు చెప్పలేదు. సరిపోదు, అంశాల వారీగా స్టేట్ ఇంట్రెస్ట్ కొద్దీ ల్యాండింగ్ సమ్ చేయాల్సింది తప్పనిస్తే. కాబట్టి వాళ్ళకి శాశ్వత మిత్రుడు చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం వాళ్ళు ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ మనం చూసాం కదా, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆయన వచ్చాడు, అమిత్ షా పవన్ కళ్యాణ్ కాసేపు బయటకు వచ్చేబెట్టారు కదా. ఇవన్నీ మీకు మనకు అర్థం కావడం లేదా? కాకపోతే మనం ఎక్కడ నిజం అర్థం చేసుకుంటామో అని మనకు అర్థం కాని విధంగా మాడే ప్రయత్నం చేస్తారు, కానీ నిజం అర్థం అవుతుంది. ఇంకొకటి కూడా, ఇక్కడ 21 సీట్లలో గెలిచిన 21 సీట్లలో పోటీ చేసింది కూడా అయ్యాను అనుకోండి, సగం మందికి పైగా టీడీపీ వాళ్ళే కదా ఉంది పవన్ కళ్యాణ్. మీరు అట్లే మోడ్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటుంది మీకు. ఇప్పుడు సీఎం రమేష్ అని ఒక ఎంపీ ఉన్నాడు, ఎవరైనా టీడీపీ. సుజనా చౌదరి ఎవరైనా, పురంధేశ్వర్ ఎవరామె. కనుక మనం అక్కడ దాకా పోకూడదు. మనము ఆ ఉల్లి పొర అట్లే ఉంచితేనే మీకు బాగుంటుంది. అది వేరే, అది వాళ్ళు తీసుకుంటే మంచిది, మనం ముట్టుకున్నాం అనుకో అట్లా అంటారు, మీరు అంటారు. సో ఎవ్రీబడి నోస్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.